సుమతి, చంద్రబాబు అమెరికా టూర్ వల్ల ఇంతకాలం పెండింగ్ పెట్టారు. ఇప్పుడు టూర్ ఫినిష్ అయిపోయింది కాబట్టి నంద్యాల సంగతి తేలిపోతుందా? అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని మీద ఉన్నారు. ఉన్నది ఒకే ఒక్క సీటు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతూ పోటీలో 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. మరి వీళ్ళందరిలో చంద్రబాబు ఎవరి కోటేస్తారో? అమెరికా నుంచి అమరావతి వచ్చారో లేదో నంద్యాల రాజకీయం చంద్రబాబు కోసం ఎదురు చూస్తోంది. అగ్రరాజ్యం వెళ్లబోతూ వచ్చాక చూద్దామని వెళ్లిన ఆయన కోసం ఇక్కడ నంద్యాల నేతలు వెయిట్ చేస్తున్నారు. వచ్చి రాగానే చంద్రబాబుకు ఫస్ట్ సవాల్గా అప్పుడే వ్యవహారం షురూ చేసేశారు. నంద్యాల సీటు ఒక్కటే, కానీ నాకంటూ 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. ప్రధానంగా భూమా, శిల్పవర్గం కనిపిస్తున్నా మిగతా 3 కొన్ని కండిషన్లు తెరపైకి తెచ్చి తాము అభ్యర్థులమే అంటున్నారు. ఇదిగో ఈయనే బ్రహ్మానంద్ రెడ్డి. భూమా అఖిలప్రియకు వరసకు అన్నవుతారు. పార్టీ టికెట్ తనకే వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ముందస్తుగా ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టనష్టాలు, నియోజకవర్గంలో సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఇక్కడ భూమా వర్గానికి మద్దతిస్తూ మొత్తం 3 రకాల ఈక్వేషన్లు తెరపైకొస్తున్నాయి. వాటిల్లో ఒకటి భూమా మౌనిక, అఖిల ప్రియ చెల్లెలు. సీటు తనకి గాని తనన్న బ్రహ్మానందరెడ్డికి గాని ఎవరికిచ్చినా పర్వాలేదు, అంతేగాని ఇతర వ్యక్తులకు మాత్రం ఇవ్వొద్దని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల్ సీట్ అనేది నాన్న చాలా సీరియస్గా తీసుకున్నాడు. అక్కడ డెవలప్మెంట్ వర్క్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ నాన్న అంత కాన్సన్ట్రేట్ చేసిన సీట్ మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు వదులుకునే పరిస్థితిలో లేము. అది ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నంద్యాల సీట్ హార్ట్ఫుల్గా అన్నకిచ్చినా నేను అంతే సపోర్ట్ చేస్తాను, నాకిచ్చిన అన్న అంతే హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తానని పూర్తి నమ్మకం నాకు అన్న మీద ఉంది. ఇటు నంద్యాల సీటుపై ఫోకస్ పెట్టారు ఎస్పీవై రెడ్డి మేనల్లుడు శ్రీధర్ రెడ్డి. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన సీటిస్తే భూమా వర్గానికి ఇవ్వండి, లేదంటే తన్ను కూడా అభ్యర్థుల లిస్టులో చేర్చండి అంటూ కూల్గా చెప్పేస్తున్నారు. మా అభిప్రాయం ఒకసారి చెప్పాము వారికి, బయట కూడా అదే చెప్పినాము. ఇందాక చెప్పినట్టు భూమా వాళ్ళకి ఇవ్వండి, పూర్తిగా సహకరిస్తామని చెప్పాము. లేదు అన్నప్పుడు మాది కూడా కన్సిడర్ చేయండి అని చెప్పినాము. అది అయిపోయింది. ఇటు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా భూమా వర్గానికే సపోర్ట్ చేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు నంద్యాల గెలవడం చాలా సులువంటున్నారు. ఒకవేళ ఆయనకివ్వలేని పక్షంలో తన మద్దతు మాత్రం భూమా వర్గానికే అంటూ తేల్చేశారు. ఇటు భూమా వర్గానికి ప్రత్యర్థిగా సీటు కోసం ఆశిస్తున్న ఫ్యామిలీ శిల్పవర్గం. సీటు ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్లిపోయైనా పోటీ చేస్తానన్నంత గట్టిగా ఉన్నారు శిల్పా మోహన్ రెడ్డి. అయితే ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి చంద్రబాబు నిర్ణయం కోసం వేచి చూడాలని, తొందరపాటు చర్యలొద్దని సూచించారు. కానీ సీటు విషయంలో పట్టువీడే ప్రసక్తే లేదంటున్నారు మోహన్ రెడ్డి. ఏదేమైనా కానీ కూడా కలిసి వర్క్ చేసుకోండి, అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా డిసైడ్ చేస్తాము. అయితే మనం చెప్పాల్సినటువన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాము. మరి సానుకూలంగానే స్పందించారు. మరి డెసిషన్ అయితే సీఎం గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. భూమా మోనిక, బ్రహ్మానంద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టోటల్గా నంద్యాలలో పాంచ్ పటాకా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా 2 వర్గాలే బరిలో ఉన్నా ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాని పరిస్థితి టీడీపీలో కనిపిస్తోంది. అందుకే కొద్ది రోజుల క్రితం పంచాయతీ అమరావతికి చేరిన తరుణంలో 2 వర్గాలతో చర్చించారు సీఎం. ఎంతకీ తేలక అమెరికా టూర్ తర్వాత చూద్దామంటూ చెప్పారు. 3-4 డేస్లో ఆయన ఫినిష్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసే కొద్దీ లేనిపోయిన రూమర్స్ మాకే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేకపోతే పార్టీలో కూడా మాకు డిస్టర్బెన్స్లు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా 3-4 డేస్లో కంప్లీట్ చేస్తే బాగుంటుందని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరోవైపు చంద్రబాబు నంద్యాల టికెట్ పై సర్వేలు చేయిస్తున్నారు. గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చే పనిలో పడ్డారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదంటున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో సీటు దక్కిన వ్యక్తిని గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. దాని గురించి ఈరోజు ఏవో ప్రచార మాధ్యమాలు వస్తూ ఉన్నాయి, అవి అన్నీ తప్పు. ఎలాంటి మీరే చూస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు గతంలో కూడా పేపర్లలో, టీవీలలో అందరూ ఆశావహులు ఉండవచ్చు, తప్పేం లేదు. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే మా శిరోధార్యం. నేను జిల్లా అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇచ్చినా టికెట్
తప్పకుండా 100% మా ముఖ్యమంత్రి గారి క్యాండిడేట్ నిర్ణయించిన ప్రకారం ప్రచారం చేస్తాం, గెలిపించుకుంటాం భారీ ఎత్తున. చంద్రబాబు అమెరికా టూర్ ముగిసింది. అమరావతిలో నంద్యాల వ్యవహారం రెడీగా ఉంది. మరి సర్వేలేం చెప్తున్నాయి? చంద్రబాబు టికెట్ ఇచ్చేదెవరికి? రాజీలు కుదురుస్తారా? రాజకీయం చేస్తారా? వైసీపీ కాచుకుని కూర్చున్న తరుణంలో ప్రస్తుతం ఏపీ టీడీపీకి ఇదే పెద్ద సవాల్గా మారింది.